మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు, పౌరాణిక నాటక అభిమానులు, నా అభిమానులందరికీ మీ పివి దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు. నూతనముగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు, కళాభిమానులందరికీ స్వాగతం. నిరంతరం భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా ఆ పరమాత్ముడు కోరుకొనుచు ఈరోజు నేను పాడబోతున్నటువంటి పద్యం మహాకవి శ్రీ తాండ్ర సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటి శ్రీ రామాంజనేయుద్ధం నాటకం నుండి నారదుని పద్యం. పట్టిన పట్టు వీడడు ప్రపంచమే తన్నెదురాడి నిలిచిన అనే పద్యం. మిత్రులారా, ఈ పద్యానికి రాగం మహతి రాగం. ఇది కీర్తిశేషులు, వాగ్గేయకారులు శ్రీ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు సృష్టించినటువంటి రాగం ఇది. ఈ రాగం 3 రాగాల మేళకర్తలకు సంబంధించి ఉన్నది రాగం ఇది. ఈ మహతి రాగం 1 14 బకుళాంబరం, 2 హరికాంబోజి, 28వ మేళకర్త హరికాంబోజి, 3 34వ మేళకర్త వాగతీశ్వరి రాగం కూడా ఈ మహతి రాగం జన్య రాగంగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ మహతి రాగం నుంచి ఈ పద్యం ఇప్పుడు మహతి రాగం ఆరోహణ అవరోహణ. స్వరస్థానములు స షడ్జమం, గా అంతర్గాంధారం, ప పంచమం, నీ కైసిక నిషాదం, పై షడ్జమం, ఆరోహణము. కేవలం 4 అక్షరాల రాగం. మళ్ళీ అవరోహణను కొడితే పై షడ్జమం, కైసిక నిషాదం, పంచమం, అంతర్గాంధారం, షడ్జమం. ఇది మహతి రాగం. మిత్రులారా, మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక నేను చేస్తున్న ఈ పౌరాణిక నాటక కార్యక్రమాలు ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసిన వారందరూ లైక్ చేయటం, మీరు ఇదే నాకు అందించే సపోర్టు. కామెంట్ బాక్స్లో మీ యొక్క మంచి స్పందన తెలియచేయటం, ఈ 2 మర్చిపోకుండా చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నూతనంగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ బెల్ అని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన స్నేహితులు కూడా వీడియో షేర్ చేసి పంపమని మరి కోరి ప్రార్థిస్తూ ఇప్పుడు మహతి రాగంలో విశ్వామిత్రుని పద్యం. విశ్వామిత్రుడు ముందుగా తనకు నమస్కరించలేదన్న కోపంతో యయాతిని శపించటానికి నిర్ణయించుకోగా నారద మహర్షి వచ్చి, అయ్యయ్యో, ఎందుకు మీ తపశ్శక్తి అంతా పాడు చేసుకుంటూ, ఈ రాజ్యాన్ని పరిపాలించేదే నీ శ్రీరామచంద్రుడు, నీ శిష్యుడు కదా, వెళ్ళి ఆయనతో చెప్తే ఆయన తప్పకుండా యయాతిని సంహరిస్తాడు, నీ మాట కూడా వింటాడో లేదో కూడా తెలుస్తుంది. వెళ్ళమనగానే విశ్వామిత్రుడు యయాతిని శపించడం మానేసి శ్రీరాముడి చేత వధింపజేయటానికి వెళ్తాడు. అప్పుడు ఆంజనేయుడు అభయం ఇస్తాడు. ఇది తెలుసున్న విషయమే. ఇప్పుడు విశ్వామిత్రుడు వెళ్ళగానే నారదుడి వచనము. అయం ముహూర్త సుముహూర్తమస్తు, బట్ట తడుపు జల్లుతో ప్రారంభమై ఉరుములతో మెరుపులతో ప్రళయ భీకరంగా కాలమేఘం గర్జించింది. అది కష్టాంతము గాని సుఖాంతము గాని కలహదేవత గజ్జగట్టి కాలు కదిపింది. ఈ విశ్వామిత్రుని ఆగ్రహ దావాగ్నికి ఆనాడు హరిశ్చంద్రుడంతటి వాడే ఆహుతి కావలసి వచ్చింది. పాపం, ఈ యయాతి ప్రారబ్ధము ఎట్లున్నదో, ఇక ముందు ఏమి కానున్నదో. పట్టిన పట్టు వీడడు ప్రపంచమే తన్నెదురాడి నిల్చిన చెట్టదలంచనేని తన జీవము బాసిన దాకా శత్రువున్ పట్టి పలాచు కౌశికుడు భక్తుడటంచు యయాతిని బ్రోచునో, ఒట్టిడి సంహరించునో రఘుద్వాహుడు. గురునాజ్ఞ నుంచి పుట్టి మునుంగునో, తుదకు పోరుకు కట్టను నేనటందురు.